జరిగినటువంటి కోర్టు దొరగారి చేత ఆర్థిక సహాయం చేయబడి మిగతా మిషనరీలతో కట్టబడి ఈనాడు కోర్స్ కాలేజీగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ దేవాలయంలో ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉద్యోగం చేసినటువంటి అయ్యవార్లు ఈనాడు 1987-89 బ్యాచ్ అయినటువంటి పూర్వపు విద్యార్థుల సమ్మేళనమును నా హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక దేవాలయం, ఇది విద్యాలయము కమ్ దేవాలయం. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు సంజీవరావు గారు చెప్పినారు, తర్వాత సుధాకర్ గారు చెప్పినారు, దొరలు కట్టినారని చెప్పినారు, తర్వాత ఏమేం జరిగింది అని చెప్పినారు. ఇకపోతే మనం చెప్పుకోవాల్సినటువంటి 2-3 ఉన్నాయి. దీనికి ముఖ్యమైనటువంటి కారకులు, నేను చదివేటప్పుడు నా గురువులు ఇంతమంది ఉన్నారు. ప్రిన్సిపల్ వాళ్ళ నాయన నా గురువే, ఇమ్మాన్యుయల్ సార్ అంటే ఆయన గురువే, నతానియల్ సార్